ఇంత పొద్దున్నే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గూడా నేను లేవలేదు. అలాంటిది మా బుడ్డోడి స్కూల్ కోసం పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, నేను ఫ్రెష్ అప్ అయ్యి, దేవుడికి పూజ చేసుకొని, వంట చేసి, వాడి బాక్స్ రెడీ చేసి, మళ్ళీ వాడిని లేపి ఫ్రెష్ అప్ చేపిచ్చి, దేవుడికి దండం పెట్టిచ్చి, బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, వాడి బ్యాగ్ సర్ది, గుడికి వెళ్ళి ఫైనల్‌గా స్కూల్ దగ్గరికైతే వెళ్ళామనమాట. మనమైతే చిన్నప్పుడు బేబీ క్లాస్ నుంచే మొదలుపెట్టాం కదా చదువు. కానీ ఇప్పుడు పిల్లలకి ప్రీ స్కూల్ అంటూ 1 ఇయర్ ముందే స్టార్ట్ అయిపోతుంది. సో, మేము కూడా అంతే మా బుడ్డోడికి 2.5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఇప్పుడే ప్రీ స్కూల్‌లో వేసేసామనమాట. ఇంకైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి యాజ్ యూజువల్ ఏడుస్తున్నాడు. ఫైనల్లీ పూజిత్ అయితే స్కూల్‌కెళ్ళిపోయాడనమాట. సో, నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ కొద్దిగా బాధేసింది, టెన్షన్ వచ్చింది, భయమేసింది, ఆనందం వచ్చింది. అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ప్రస్తుతానికి నాకైతే. మెయిన్ థింగ్ నేను ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా. ఎవరైనా సరే పేరెంట్స్ వాళ్ళని వదిలేసాక మళ్ళీ వెనక్కి తిరిగి అసలు చూడొద్దు. బాయ్ అని కూడా చెప్పొద్దు. ఎక్కడన్నా కాస్త దేంట్లో అన్నా ఒక దాంట్లో పడిపోయి ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారంటే వదిలేసి వచ్చేయండి అంతే. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి హాయ్ బాయ్ అని చెప్పొద్దు. నేనైతే అలానే చేశాను, వర్కౌట్ అయింది. మా వాడు యాక్చువల్లీ ఏడ్చినోడు వాళ్ళ మ్యామ్ డైవర్ట్ చేసింది, డైవర్ట్ అయిపోయాడు. ఇంక నేను వాడు కనపడకుండా వచ్చేసాను. యాక్చువల్లీ వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి ఏడుపు నాకు ఇనిపించింది. అయ్యో! ఎందుకులే తీసుకొచ్చేద్దామా అని అనుకున్నాను కానీ ఎవరి లైఫ్ అయినా ఇలానే కదా స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఓకే అని చెప్పి గుండె రాయి చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయా. మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇది రియాక్షను. పర్వాలేదు బానే ఉన్నాడంట. ఫస్ట్ డే అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది మా బుడ్డోడిది.